బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గజ్వేల్లో దంగల్ పోటాపోటీగా అధికార ప్రతిపక్ష సభలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీలు భారీ స్థాయిలో జన సమీకరణకు కసరత్తు ఎవరి బలమేంతో తేల్చుకునే యోచన ప్రభుత్వంపై వ్యతిరేకతే కేసీఆర్ ఎజెండా వర్గీకరణ పథకాల సక్సెస్ పైన కాంగ్రెస్ పార్టీ పోరు స్థానిక ఎన్నికల లక్ష్యంగా హోరాహోరీ పై చేయి కోసం ప్రతి వ్యూహాలు అంటూ ఒకరు చూస్తారు. గజ్వేల్ 2014 నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. వ్యక్తిగతంగా ఆయనకు బీఆర్ఎస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట అనేది గులాబీ లీడర్ల వాదన. ఈ నెల చివరిలోగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించినట్లు స్వయంగా ఆ జిల్లా నేతలకు ఇటీవల సమాచారం ఇచ్చారు. ఏడాదికి పైగా మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ గంభీరంగా చూస్తున్నా కొడితే మామూలుగా ఉండదు అంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి సైతం పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించారని తెలుస్తున్నది. కేసీఆర్ ప్రభావాన్ని బద్దలు కొట్టాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వం ప్రకటన చేయడంతో విజయోత్సవ సభగా నిర్వహించి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఇటు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి నిర్వహించే ఈ బహిరంగ సభలకు రేవంత్ గజ్వేల్ వేదిక కావడంతో ఎవరి సత్తా ఏంటో చూపించాలనే జన సమీకరణపై రెండు పార్టీల ఫోకస్ పెట్టాయి. ఇక తేదీలు ప్రకటించడమే తర్వాత జన సమీకరణ కసరత్తులో బీఆర్ఎస్ రేవంత్ టార్గెట్ కేసీఆర్ 4 పథకాలు కులగణన వర్గీకరణే అస్త్రాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా స్పష్టంగా గజ్వేల్ కేసీఆర్ కంచుకోట ఏదైతుందో గజ్వేల్ వేదికగానే ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ దెబ్బ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అదేవిధంగా కేసీఆర్ కూడా తన నియోజకవర్గంలోనే బలమైనటువంటి ప్రదర్శన చేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా మరి దంగల్ గజ్వేల్ వేదికగా ఒక హోరాహోరీ పోరు కొనసాగుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎవరి జన సమీకరణ ఎంత ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.